Okay, in this video, I'm going to explain about some more examples from conversion from language to grammar. In the first one, generate all the strings of A's and B's where every string end with అన్నాడు. So every string end with means, so first దానికి సో end with A కాబట్టి సో ఏతో ఎండ్ అవ్వాలి. సో ఏతో ఎండ్ అయింది అంటే స్టార్టింగ్లో మనకి ఏం రావచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏస్ అండ్ బీస్లో కాంబినేషన్ ఏదైనా రావచ్చు అంటే ఏ ప్లస్ బి హోల్ స్టార్ ఫాలోడ్ బై ఏ. సో దీని గ్రామర్ ఎలా రాస్తాము, ఇది మొత్తాన్ని సమ్ ఎక్స్ అనుకుంటే సో ఎస్ డిటర్మైన్స్ క్యాపిటల్ ఎక్స్ స్మాల్ ఏ అండ్ క్యాపిటల్ ఎక్స్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్టార్ అంటే ఏ స్టార్ ఆర్ బి స్టార్ అంటే ఏ క్యాపిటల్ ఎక్స్ ఆర్ బి క్యాపిటల్ ఎక్స్ స్టార్ ఉంది కాబట్టి ఎప్సిలాన్. సెకండ్ వన్ వచ్చేసి ఏబీతో ఎండ్ అవ్వాలి. సో ఏబీతో ఎండ్ అవ్వాలంటే ఏబీతో ఎండ్ అయ్యాము. దీనికి ముందు మనకి ఏదైనా ఏ ఆర్ బి ఏ ప్లస్ బి హోల్ స్టార్ ఏబీ కాంబినేషన్లో ఏదైనా రావచ్చు, అసలు రాకపోవచ్చు కూడా అంటే ఎప్సిలాన్ కూడా తీసుకోవచ్చు. సో దీన్ని బేస్ చేసుకొని ఇది మొత్తాన్ని సమ్ ఎక్స్ అనుకుంటే ఎస్ డిటర్మైన్స్ ఎక్స్ ఏబి అండ్ ఎక్స్ మీన్స్ ఎయిదర్ ఏఎక్స్ ఆర్ బిఎక్స్ ఆర్ ఎప్సిలాన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎండ్ విత్ ఏబిఏ. సో ఏబిఏతో ఎండ్ అవ్వాలి. స్టార్టింగ్లో మనకి ఏదైనా రావచ్చు. సో ఏ ప్లస్ బి హోల్ స్టార్. సో దట్ ఇంప్లైస్ ఎస్ డిటర్మైన్స్ ఇది మొత్తాన్ని ఎక్స్ అనుకుంటే ఎక్స్ ఏబిఏ. వాట్ అబౌట్ ఎక్స్? ఎక్స్ అంటే ఏదర్ ఏఎక్స్ ఆర్ బిఎక్స్ ఆర్ ఎప్సిలాన్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. Generate all the strings of A's and B's where every string start and end with the same symbol. ఓకే, స్టార్టింగ్ ఎండింగ్ సేమ్ సింబల్ రావాలి అంటే సో ఫస్ట్ దానికి అసలు ముందు మనం ఫార్మాట్స్ రాద్దాం. స్టార్టింగ్ ఎండింగ్ సేమ్ సింబల్ రావాలి అంటే ఒకటి ఏఎక్స్ఏ అంటే స్టార్టింగ్లో ఏ ఎండింగ్లో ఏ సేమ్ సింబల్. ఆర్ బిఎక్స్బి అంటే ఈ ఎక్స్ ప్లేస్లో ఏదైనా ఏఆర్బి కాంబినేషన్స్ ఏదైనా రావచ్చు, కానీ స్టార్టింగ్ ఎండింగ్ మాత్రం ఏదైనా రావాలి, మిడిల్లో ఏదైనా రావచ్చు, స్టార్టింగ్ ఎండింగ్ మాత్రం సేమ్ ఉండాలి. అలానే ఏ కూడా వస్తుందా? స్మాల్ ఏ కూడా వస్తుంది, స్టార్టింగ్ ఏనే ఎండింగ్ ఏనే. అలానే స్మాల్ బి ఈ కూడా వస్తుంది. అంటే ఈ ఎక్స్ ప్లేస్లో మనకి ఏం రావచ్చు, ఎయిదర్ ఏ ప్లస్ బి హోల్ స్టార్ ఏ కాంబినేషన్ అయినా రావచ్చు. అంటే దీన్ని బట్టి గ్రామర్ ఏమవుతుంది, ఎస్ డిటర్మైన్స్ ఏ capital X A or B capital X B or A or B. Here X means A plus B whole star and A plus B and AX or BX or epsilon. That's it. Next example observe చేయండి. Start and end with different symbols. Start and end with different symbols అంటే ఏతో స్టార్ట్ అయితే బీతో ఎండ్ అవ్వాలి, ఒకవేళ బీతో స్టార్ట్ అయితే ఏతో ఎండ్ అవ్వాలి. కానీ ఏ బీలు వస్తాయా? ఓన్లీ సింగిల్ ఏ వస్తుందా? రాదు, అది సేమ్ సింబల్ అవుతుంది. సింగిల్ బీ కూడా రాదు. సో మనకు వచ్చేది రెండే రెండు. సో బి వచ్చేసి ఫార్మాట్ ఒకటి డిఫరెంట్ కాబట్టి ఏఎక్స్ బి మిడిల్లో ఏదైనా రావచ్చు ఆర్ బిఎక్స్ఏ. సో స్టార్టింగ్లో ఏ వస్తే ఎండింగ్లో బి, స్టార్టింగ్లో బి వస్తే ఎండింగ్లో ఏ. సో ఏదర్ ఏఎక్స్ బి ఆర్ బిఎక్స్ఏ. సో దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, ఎస్ డిటర్మైన్స్ ఏఎక్స్ బి ఆర్ బిఎక్స్ఏ. దీంట్లో ఎక్స్ అంటే ఏంటి, ఏదర్ ఏస్ అండ్ బీస్ కాంబినేషన్ ఏదైనా రావచ్చు అంటే ఏఎక్స్ ఆర్ బిఎక్స్ ఆర్ ఎప్సిలాన్. వాట్ అబౌట్ థర్డ్ వన్? కంటైన్స్ ద సబ్స్ట్రింగ్ ఏబి. ఏబి అనేది సబ్స్ట్రింగ్ అవ్వాలి అంటే ఇప్పుడు మనకి ఫార్మాట్ ఏమవుతుంది, ఏబి సబ్స్ట్రింగ్ అంటే దీనికి ముందు ఏదైనా రావచ్చు, దీని తర్వాత ఏదైనా రావచ్చు. దీనికి ముందు ఏదైనా అంటే ఏంటి మీనింగ్, ఏదర్ ఏ ప్లస్ బి హోల్ స్టార్ అంటే ఏస్ అండ్ బీస్ కాంబినేషన్స్ ఏదైనా రావచ్చు, ఏబీ తర్వాత ఏదైనా రావచ్చు. అంటే దీన్ని బట్టి ఫార్మాట్ ఏమవుతుంది, ఎస్ డిటర్మైన్స్ ఎక్స్ ఏబి ఎక్స్. వాట్ అబౌట్ ఎక్స్? ఎక్స్ అంటే ఏదర్ ఏఎక్స్ ఆర్ బిఎక్స్ ఆర్ ఎప్సిలాన్. నెక్స్ట్ వన్, ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, కన్స్ట్రక్ట్ ఏ గ్రామర్ దట్ జనరేట్ ఆల్ ద స్ట్రింగ్స్ ఆఫ్ ఏస్ అండ్ బీస్ వేర్ థర్డ్ సింబల్ ఫ్రమ్ లెఫ్ట్ అండ్ ఈజ్ ఏ. సో లెఫ్ట్ నుంచి థర్డ్ సింబల్ అనేది, లెఫ్ట్ అంటే ఏంటి మనకి ఒక ఫస్ట్ ఆప్షన్కి లెఫ్ట్ అంటే మనం ఇటు నుంచి రాసుకుంటూ వెళ్తాం, ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్ సింబల్ అనేది ఏ ఉండాలి అన్నాడు.
అప్పుడు దీని తర్వాత ఏమైనా ఉండొచ్చుగా, అంటే ఏ ప్లస్ బి హోల్ స్టార్, అంటే 4 కానీ 5 కానీ ఇంక ఏసి బీసీ ఎన్ని అయినా రావచ్చు. వాట్ అబౌట్ ఫస్ట్ పొజిషన్ అండ్ సెకండ్ పొజిషన్? ఫస్ట్ పొజిషన్లో ఏదర్ ఏ కానీ బి కానీ రావచ్చు, సెకండ్ పొజిషన్లో ఏదర్ ఏ కానీ బి కానీ ఏదో ఒకటి రావాలి. అంటే ఏ కానీ బి కానీ అంటే ఏ ప్లస్ బి అని, సెకండ్ పొజిషన్లో కూడా ఏ కానీ బి కానీ అంటే ఏ ప్లస్ బి అని. అప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏ ప్లస్ బి అంటే ఏం రాయొచ్చు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫాలోడ్ బై ఏ ప్లస్ బి హోల్ స్టార్. ఇప్పుడు దీని గ్రామర్ ఎలా రాస్తామంటే, దీన్ని ఎక్స్ అనుకోండి, ఇది వై అనుకోండి. అప్పుడు ఎస్ డిటర్మైన్స్ ఎక్స్ స్మాల్ ఏ క్యాపిటల్ వై. వాట్ అబౌట్ ఎక్స్? ఎక్స్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. దీనికి ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ స్క్వేర్లో ఎన్ని అయితే ఉన్నాయో అన్ని సేమ్ నాన్ టెర్మినల్స్ తీసుకోవాలి. ఆ నాన్ టెర్మినల్ క్యాపిటల్ ఏ డిటర్మైన్స్ ఎయిదర్ ఏ ఆర్ బి. అంటే దీంట్లో ఏఏ కానీ ఏబీ కానీ బిఏ బీబీ వస్తాయి ఎక్స్కి. నెక్స్ట్ వచ్చేసి ఏ ప్లస్ బి హోల్ స్టార్, ఇప్పుడు వైకి రాయాలి మనం. సో వై డిటర్మైన్స్ ఏ ప్లస్ బి హోల్ స్టార్ అంటే ఏం చెప్పాను, ఏ క్యాపిటల్ వై, ఇక్కడ తీసుకుంది వై కాబట్టి, అలానే బి క్యాపిటల్ వై ఆర్ ఎప్సిలాన్ స్టార్ ఉంది కాబట్టి. సో ఇది గ్రామర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి, B1. ఫోర్త్ సింబల్ ఫ్రమ్ రైట్ ఎండ్ ఈజ్ బి. సో రైట్ నుంచి ఫోర్త్ సింబల్ బి ఉండాలన్నాడు. సో రైట్ నుంచి అంటే ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ సింబల్ వచ్చేసి రైట్ హ్యాండ్ నుంచి బి. అప్పుడు ఈ ఫిఫ్త్ మాత్రం ఏదైనా ఉండొచ్చు ఇట్ సైడ్ రైట్. ఈ పొజిషన్స్లో ఏదర్ ఏఆర్బి, ఇక్కడ కూడా ఏదర్ ఏఆర్బి, హీర్ ఆల్సో ఏదర్ ఏఆర్బి. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, ఏ ప్లస్ బి హోల్ స్టార్ ఫాలోడ్ బై బి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. దీన్ని మొత్తాన్ని ఎక్స్ అనుకుందాం, ఇది వై అనుకుందాం. అప్పుడు ఎస్ డిటర్మైన్స్ క్యాపిటల్ ఎక్స్ బి క్యాపిటల్ వై. వాట్ అబౌట్ ఎక్స్? ఎక్స్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్టార్, అంటే ఏ ఎక్స్ ఆర్ బిఎక్స్ ఆర్ ఎప్సిలాన్. నెక్స్ట్ వచ్చేసి వై అంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ కాబట్టి ఇక్కడ 3 ఉంది కాబట్టి అప్పుడు 3 నాన్ టెర్మినల్స్ సేమ్ తీసుకున్నాను. అప్పుడు క్యాపిటల్ ఏ డిటర్మైన్స్ ఎయిదర్ ఏ ఆర్ బి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. కన్స్ట్రక్ట్ ఏ గ్రామర్ దట్ జనరేట్ ఆల్ ద స్ట్రింగ్స్ ఆఫ్ A's and B's వేర్ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 3. ముందు మనం దీనికి ఏం చేయాలంటే, నీవు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కానీ నీకు తెలిస్తే దాన్ని బట్టి గ్రామర్ రాసేయచ్చు. ఎగ్జాక్ట్లీ 3 అంటే లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ ఎగ్జాక్ట్లీ 3 అంటే A's and B's కాంబినేషన్లో ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఏనా. లెంత్ ఎగ్జాక్ట్లీ 1 అంటే ఏ ప్లస్ బి, ఎగ్జాక్ట్లీ 2 అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఎగ్జాక్ట్లీ 3 అంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. సో దీనికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇది. ఎట్లీస్ట్ 3 అంటే ముందు మనకి 3 అంటే ఏమొస్తుంది, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. 3 తర్వాత ఇంకెన్నైనా రావచ్చు, అంటే ఇంకా ఏ ప్లస్ బి హోల్ స్టార్ అంటాను. దీని తర్వాత ఏదైనా రావచ్చు, ఇంకా మినిమం 3, అట్లీస్ట్ 3, దాని తర్వాత ఎన్నైనా రావచ్చు. అదే ఎట్మోస్ట్ 3, మ్యాక్సిమం 3. దీనికి మీనింగ్ ఏంటంటే 3 అన్నా రావచ్చు, లేదా 2 అన్నా రావచ్చు, లేదా 1 అన్నా రావచ్చు, లేదా ఎప్సిలాన్ అన్నా రావచ్చు. అంతేగా, లెంత్ అనేది 3 రావచ్చు, లేదా 2 రావచ్చు, 1 రావచ్చు, అసలు ఏమి రాకున్నా ప్రాబ్లం లేదు. సో ఎట్ మోస్ట్ అంటే మ్యాక్సిమం 3, మినిమం 0. సో దీన్ని బేస్ చేసుకొని మన గ్రామర్స్ రాద్దాం. సో ఫస్ట్ దానికి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఆప్షన్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్కి ఎలా రాస్తాం, ఎస్ డిటర్మైన్స్ 3 కాబట్టి లెంత్ 3 ఏస్ తీసుకుంటున్నాను. క్యాపిటల్ ఏ డిటర్మైన్స్ either A or B. What about second one? A plus B whole cube and A plus B whole star. దీని మొత్తాన్ని x అనుకోండి. అప్పుడు S determines ఇది x అనుకుంటే x, ఇది y అనుకుంటే xy. అప్పుడు x అంటే ఏంటి, x అంటే A plus B whole cube. A plus B whole cube అంటే సేమ్ 3 నాన్ టెర్మినల్స్ తీసుకోవడం. క్యాపిటల్ ఏ డిటర్మైన్స్ ఒకటి ఏ ఇంకోటి B ఉంది, A or B. వాట్ అబౌట్ వై అంటే ఏంటి, ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్టార్ అంటే ఏ స్టార్ బి స్టార్, అంటే ఏ క్యాపిటల్ వై ఆర్ బి క్యాపిటల్ వై ఆర్ ఎప్సిలాన్. నెక్స్ట్ వచ్చేసి ఎట్మోస్ట్ 3కి ఏం చేస్తారంటే మీరు ఎట్మోస్ట్ 3కి
ఎగ్జాక్ట్లీ 3కి నీకు ఏదైతే రాసావో అదే రాయండి. అంటే ఏం రాసాం ఎగ్జాక్ట్లీ 3కి? ఎస్ డిటర్మైన్స్ ఏ, క్యాపిటల్ ఏ డిటర్మైన్స్ ఎయిదర్ ఏ ఆర్ బి. దీని మీనింగ్ ఏంటి? ఎగ్జాక్ట్లీ 3 అని. అంటే 3 స్ట్రింగ్స్ వస్తాయి, ఏఏఏ లేదా ఏఏబి, బిబిబి, అలా 3 స్ట్రింగ్స్ వస్తాయి, లెంత్ 3 తోటి వస్తాయి. నాకు లెంత్ 2 కూడా రావాలంటే ఏం చేస్తే వస్తుంది లెంత్ 2? దాంట్లో లెంత్ 2 రావాలి అంటే ఒక ఏ ప్లేస్లో ఎప్సిలాన్ పెడితే మిగతావి 2 ఏలు అవుతాయి. అప్పుడు 2 ఏలు ఉన్నప్పుడు లెంత్ 2 తోటి వస్తాయా? లేదా 2 ఏస్లో ఎప్సిలాన్ పెడితే అప్పుడు ఒక ఏకి లెంత్ 1 తోటి వస్తాయా? లేదా మూడిట్లోనే ఎప్సిలాన్ పెడితే నీకు లెంత్ 0 వస్తుందా? అంటే ఇక్కడ స్లాష్ ఎప్సిలాన్ పెట్టండి, అంతే అయిపోయింది. అంటే నీకు ఎగ్జామ్లో ఎప్పుడన్నా ఎగ్జాక్ట్లీ 10 అన్నాడు అనుకోండి, అప్పుడు ఏ ప్లస్ బి హోల్ పవర్ 10 అని రాస్తావు. అప్పుడు దానికి ఇలా రాస్తావు, అంటే ఏఏ అని 10 టైమ్స్ రాసి ఏ డిటర్మైన్స్ ఏఆర్బి అంటావు. అదే నీకు ఎట్మోస్ట్ 10 అన్నాడు అనుకోండి, సేమ్ ఎగ్జాక్ట్లీ 10 ఏముంది అదే రాయి, దీనికి ఒక ఎప్సిలాన్ యాడ్ చేయి, అంతే అయిపోయింది, సింపుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. కన్స్ట్రక్ట్ ఏ గ్రామర్ that generate all the strings of A's and B's where the number of strings of A's మాత్రమే అడిగాడు. చూడండి ఇక్కడ A's and B's అడగలాడు. నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ ఆఫ్ A's ఆర్ ఎగ్జాక్ట్లీ 2. A's అనేవి మాత్రం ఎగ్జాక్ట్గా 2 ఏలు మాత్రమే ఉండాలి, B'లు ఎన్నైనా ఉండొచ్చు. అంటే 2 ఏలు ఉండాలండి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఒక ఏ రాశాను, ఇంకొక ఏ రాశాను, బీలు మాత్రం ఎన్నైనా ఉండొచ్చు. అసలు బీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఒకవేళ ఉన్నా ఎన్నైనా ఉండొచ్చు. ఆ బీలు ఎక్కడ ఉండాలి? ఈ ఏకి ముందు ఉండొచ్చు ఒక బీ, కానీ ఎన్ని బీస్ అయినా అసలు బీస్ లేకపోయినా, లేకపోతే ఈ ఏకి తర్వాత అయినా ఉండొచ్చు, లేకపోతే ఈ ఏకి తర్వాత అయినా ఉండొచ్చు. అంటే 2 ఏస్ ఉన్నాయా కంపల్సరీగా, 2 ఏస్ తర్వాత ఇంకా బీస్ ఎన్నైనా ఉండొచ్చు. అంటే ఎగ్జాక్ట్లీ 2 ఏస్ అయినా ఇది. మరి బీ బిట్కి ఏమొస్తుందో చెప్పగలరా? రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎట్లీస్ట్ 2 ఏస్. 2 ఏస్ ఉండాలి అంటే నువ్వు దీనికి ఏం రాసావు? ఒక ఏ, ఇంకొక ఏ, ఎట్లీస్ట్ 2 ఏలు ఉన్నాయి. అంటే 2 ఏలు ఉన్నాయి ఎగ్జాక్ట్గా. ఎట్లీస్ట్ అంటే 2 మినిమం ఉండాలి, మ్యాక్సిమం ఇంకెన్ని ఏస్ అయినా ఉండొచ్చా? అంటే ఇక్కడ నేను బి స్టార్ ప్లేస్లో ఏ ప్లస్ బి హోల్ స్టార్ అని రాస్తాను. అంటే ఏస్ తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, తీసుకుని ఎన్నైనా తీసుకోవచ్చు. అలానే ఇక్కడ కూడా ఏ ప్లస్ బి హోల్ స్టార్, అలానే ఇక్కడ కూడా ఏ ప్లస్ బి హోల్ స్టార్, ఎట్మోస్ట్ 2. ఎట్మోస్ట్ 2 అంటే ఇక్కడ ఉండే 2 ఏస్ అనేవి 2 ఉండొచ్చు, లేదా ఒకటైనా ఉండొచ్చు, లేదా అసలు 2 ఏస్ లేకుండా అయినా ఉండొచ్చు. అంటే నేను ఇక్కడ ఏకి ప్లస్ ఎప్సిలాన్, ఇక్కడ ఏకి ప్లస్ ఎప్సిలాన్ పెట్టాను అనుకోండి. అంటే ఏ ప్లస్ ఎప్సిలాన్ అంటే ఏంటి? ఏదర్ ఏ అయినా తీసుకోవచ్చు, లేదా ఎప్సిలాన్ అయినా తీసుకోవచ్చు, లేదా ఇక్కడ కూడా ఏ అయినా తీసుకోవచ్చు, ఎప్సిలాన్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ 2 దిక్కలు ఏ తీసుకున్నాను అనుకోండి. అంటే ఇక్కడ నేను ఎలా రాస్తున్నాను ఒకసారి అబ్జర్వ్ చేయండి. బి స్టార్ ఏ ప్లస్ ఎప్సిలాన్, బి స్టార్ ఏ ప్లస్ ఎప్సిలాన్, బి స్టార్. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి? ఇక్కడ ఏ తీసుకోవచ్చు, లేదా ఇక్కడ ఏ తీసుకొని ఇక్కడ అసలు నేను ఎప్సిలాన్ తీసుకుంటాను, లేదా ఇక్కడ ఎప్సిలాన్ తీసుకొని ఇక్కడ ఏ తీసుకుంటాను, లేదా ఇక్కడ ఎప్సిలాన్ తీసుకుంటాను. ఇప్పుడు దీన్ని బట్టి ఏమైంది? 2 ఏస్ రావచ్చు, ఒక ఏ రావచ్చు, లేకపోతే అసలు ఏ ఏసు రాకపోవచ్చు. అంటే అట్మోస్ట్ 2 ఏస్ అంటే అదేగా. అట్మోస్ట్ 2 ఏస్ అంటే మ్యాక్సిమం 2 ఏలే ఉన్నాయి, బీస్ మాత్రం ఎన్నైనా ఉండొచ్చు. వాడు ఓన్లీ ఏస్ గురించే మాట్లాడాడు. ఓకే, ఇప్పుడు దీనికి గ్రామర్ ఎలా రాస్తున్నానో అబ్జర్వ్ చేయండి. ఎస్ డిటర్మైన్స్, ఈ బి స్టార్ ఉన్న వాటన్నిటికీ కూడా నేను ఒక పేరు పెట్టుకుంటా, ఎక్స్ అని. అన్ని బి స్టార్లే కాబట్టి అన్నిటికీ ఒకటే పేరు ఉండాలి. సో ఎస్ డిటర్మైన్స్ ఎక్స్ ఏ ఎక్స్ ఏ ఎక్స్. వాట్ అబౌట్ ఎక్స్? ఎక్స్ అంటే బి స్టార్. బి స్టార్ అంటే ఏంటి? బి ఇక్కడ ఏదైతే నాన్ టెర్మినల్ ఉందో అది ఆర్ ఎప్సిలాన్. ఇది అబ్జర్వ్ చేయండి. దీని మొత్తాన్ని ఎక్స్ అనుకోండి, ఇది ఎక్స్, ఇది ఎక్స్. అప్పుడు ఎస్ డిటర్మైన్స్ ఎక్స్ ఏ ఎక్స్. వాట్ అబౌట్ ఎక్స్? ఎక్స్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్టార్. ఏ ప్లస్ బి హోల్ స్టార్ అంటే ఏంటి?
either ax or bx or epsilon. నెక్స్ట్ ఇది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీన్ని x అనుకోండి. ఓకే, దీన్ని x అనుకుందాం, దీన్ని y అనుకుందాం. ఇది x అయింది, ఇది y అవుతుంది, ఇది x అవుతుంది, అంతేనా? బి స్టార్ మొత్తాన్ని x అనుకుంటాను, బి స్టార్లు ఎక్కడ ఉన్నాయి అవి. ఏ ప్లస్ ఎప్సిలాన్ ఏమో y అనుకుంటాను. ఇప్పుడు దీన్ని బట్టి ఏమైంది? ఎస్ డిటర్మైన్స్ ఎక్స్ వై ఎక్స్ వై ఎక్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్? ఎక్స్ అంటే ఏంటి ఇక్కడ? బి స్టార్. బి స్టార్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో రాయాలంటే ఏం రాస్తాం? బి క్యాపిటల్ ఎక్స్ ఆర్ ఎప్సిలాన్. వాట్ అబౌట్ వై? వై అంటే ఏంటి? ఏ ప్లస్ ఎప్సిలాన్ అని. అంటే ఇద్దరు ఏ అయినా తీసుకోవచ్చు, ఎప్సిలాన్ అయినా తీసుకోవచ్చు. అంటే వై ప్లేస్లో ఏ కానీ ఎప్సిలాన్ కానీ, ఏ స్లాష్ ఎప్సిలాన్, రెండు పాసిబిలిటీస్. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. కన్స్ట్రక్ట్ ఏ గ్రామర్ దట్ జనరేట్ ఆల్ ద స్ట్రింగ్స్ ఆఫ్ ఏస్ అండ్ బీస్. లాంగ్వేజ్ L is equal to a power m b power n slash m comma n greater than or equal to 0. అంటే m వాల్యూ 0 కానీ 0 కంటే ఎక్కువ. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ చాలా ఎగ్జాంపుల్స్ చూసాం. 0 నుంచి స్టార్ట్ చేస్తే ఏ పవర్ 0, ఏ పవర్ 1, ఏ స్క్వేర్ అంటే ఎనీ నెంబర్ ఆఫ్ ఏస్ అంటే ఏ స్టార్. ఇక్కడ కూడా n కూడా 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి బి స్టార్ అంటే ఏ స్టార్ బి స్టార్ అని. ఎనీ నెంబర్ ఆఫ్ ఏస్ ఫాలోడ్ బై ఎనీ నెంబర్ ఆఫ్ బీస్. ఈ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ఏమైంది? 1 నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు ఏ పవర్ 1, ఏ స్క్వేర్, ఏ క్యూబ్ అంటే పాజిటివ్ క్లోజర్ అని. అంటే ఏ పవర్ ప్లస్ n కూడా 1 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి బి పవర్ ప్లస్. నెక్స్ట్ దీనికి వచ్చేసరికి ఏమైంది అబ్జర్వ్ చేయండి. m ఏమో 1 నుంచి స్టార్ట్ అయింది. m అంటే ఏంటి? ఏ పవర్లో ఉన్నది. 1 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఏ ప్లస్ అవుతుంది. సో ఏ ప్లస్. n ఏమో 2 నుంచి స్టార్ట్ అయింది. 1 నుంచి స్టార్ట్ అయితే బి ప్లస్ అంటాం. 2 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఒక బి రాసి, ఇప్పుడు ఒక బి రాసామంటే అప్పుడు n గ్రేటర్ దాన్ 1 అని, అప్పుడు ఏమైంది? బి ప్లస్ అవుతుంది. అదే n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 3 ఉంది అనుకోండి, అప్పుడు 2 బీలు రాసి బి ప్లస్ అంటారు. అప్పుడు దీనికి అబ్జర్వ్ చేయండి. m గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, నీకు 1 వరకు అయితే తెలుసు ప్లస్ అని. అప్పుడు 2, ఇక m అంటే ఏ కాబట్టి 2 ఏలు పక్కన రాస్తున్నాను, ఏ. అప్పుడు ఇది 1 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఏ ప్లస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది 1 ఉంది అంటే బి పవర్ బి ప్లస్. సో అన్నిటికీ నీకు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాయటం తెలిసింది. దీన్ని బేస్ చేసుకొని గ్రామర్ రాద్దాం. సో ఫస్ట్ దానికి ఏ స్టార్ బి స్టార్. ఏ స్టార్ బి స్టార్లో ఇది ఎక్స్ అనుకుందాం, ఇది వై అనుకుందాం. అప్పుడు ఎస్ డిటర్మైన్స్ ఎక్స్ వై. వాట్ అబౌట్ ఎక్స్? ఎక్స్ అంటే ఏంటి? ఏ స్టార్ అంటే ఏ క్యాపిటల్ ఎక్స్ ఆర్ ఎప్సిలాన్. వాట్ అబౌట్ వై? వై అంటే ఏంటి? బి స్టార్ అంటే బి క్యాపిటల్ వై ఆర్ ఎప్సిలాన్. నెక్స్ట్ ఏ ప్లస్ బి ప్లస్. ఏ ప్లస్ బి ప్లస్. సో దీన్ని ఎక్స్ అనుకోండి, దీన్ని వై అనుకోండి. అప్పుడు ఎస్ డిటర్మైన్స్ ఎక్స్ వై. ఎక్స్ డిటర్మైన్స్ ఏఎక్స్ ఆర్ ప్లస్ కాబట్టి ఏ వస్తుంది. అలానే వై. వై డిటర్మైన్స్ బివై ఆర్ బి. నెక్స్ట్ C1 అబ్జర్వ్ చేయండి. ఏ ప్లస్ బి ప్లస్. సో దీన్ని ఎక్స్ అనుకోండి, దీన్ని వై అనుకోండి. అప్పుడు ఎస్ డిటర్మైన్స్ ఎక్స్ బి వై. వాట్ అబౌట్ ఎక్స్? ఎక్స్ మీన్స్ ఏ ప్లస్. ఏ ప్లస్ మీన్స్ ఏ క్యాపిటల్ ఎక్స్ ఆర్ ఏ. వై. వై మీన్స్ బి ప్లస్. సో బి క్యాపిటల్ వై ఆర్ బి. నెక్స్ట్ డి బిట్ వచ్చేసరికి 2 ఏలు ఏ ప్లస్ బి ప్లస్. అప్పుడు ఎస్ డిటర్మైన్స్ ఇది ఎక్స్, ఇది వై. ఇప్పుడు ఎస్ డిటర్మైన్స్ ఏ ఎక్స్ వై. వాట్ అబౌట్ ఎక్స్? ఏ ప్లస్ అంటే ఏ క్యాపిటల్ ఎక్స్ ఆర్ ఏ. వై డిటర్మైన్స్ బి క్యాపిటల్ వై ఆర్ బి. సో నీకు స్టార్టింగ్లో ఉండే 5-6 ఎగ్జాంపుల్స్ అర్థమైతే ఇవన్నీ చాలా ఈజీ. కానీ వీటిలో నీకు తెలియాల్సింది ఏంటంటే ఈ ప్రాబ్లమ్కి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎలా రాయాలనేది ప్రాపర్గా తెలిస్తే చాలు. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి.
L is equal to a power m b power n slash m plus n is equal to even. సో ఈ ప్రాబ్లం మనం ఆల్రెడీ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్లో చూసాం. అంటే రెండు నెంబర్స్ని యాడ్ చేస్తే అది ఈవెన్ రావాలి. జనరల్గా మనకి నెంబరింగ్ సిస్టంలో ఒక నెంబర్ అనేది ఈవెన్ నెంబర్ ఎప్పుడు వస్తుంది? ఏ నెంబర్ అయినా మనం 2తో డివైడ్ చేసి 2తో మల్టిప్లై చేస్తే అది ఈవెన్ నెంబర్ అయిద్దా అవదా? అంటే సపోజ్ 2x అన్నాను, ఎక్స్ ప్లేస్లో నువ్వు ఎంతైనా సబ్స్టిట్యూట్ చేసుకో. సపోజ్ 0 పెట్టారు అనుకోండి, 2 ఇంటూ 0 0 అంటే ఈవెన్ నెంబర్. ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, 2 ఇంటూ 1 2. ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ 2 4. అంటే ఎక్స్ ప్లేస్లో నువ్వు ఏ నెంబర్ సబ్స్టిట్యూట్ చేసినా దాన్ని 2తో మల్టిప్లై చేస్తే ఆబ్వియస్గా వచ్చేది ఈవెనేనా? అంటే ఒక ఈవెన్ నెంబర్ అంటే 2 ఇంటూ ఎక్స్ ప్లేస్లో ఏది సబ్స్టిట్యూట్ చేసినా ఈవెన్ వస్తుంది. ఆడ్ అంటే ఆ ఈవెన్ నెంబర్కి ఒకటి యాడ్ చేస్తే ఆడ్ వస్తుందా రాదా? నువ్వు ఇది ఈవెన్ అయితే దానికి ఒకటి యాడ్ చేస్తే ఆబ్వియస్గా ఆడైనా వచ్చేది. అంటే మనకి ఇదేమో ఈవెన్ అంటే 2x, ఆడ్ అంటే ఏమో 2x + 1. అయితే వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి? రెండింటిని యాడ్ చేస్తే ఈవెన్ రావాలి. రెండింటిని యాడ్ చేస్తే ఈవెన్ అంటే ఈవెన్ యాడ్ చేస్తే మనకి పాసిబిలిటీస్ ఏముంటాయి? ఈవెన్ ఆడ్, ఈవెన్, ఆడ్ మొత్తం 4 పాసిబిలిటీస్ ఉంటాయి. ఈవెన్ ఒక నెంబర్ ఈవెన్ నెంబరు, ఇంకో నెంబరు ఈవెన్ నెంబర్, ఈ రెండింటిని యాడ్ చేస్తే నీకు వచ్చేది ఏంటిది? ఈవెనేనా? ఈవెన్ ఆడ్ 2 + 1 3 లేదా 2 + 5 7 అంటే ఆడ్ వస్తుంది. అంటే దీనికేమో ఆడ్ వస్తుంది ఈవెన్ ఆడ్కి, దీనికేమో ఈవెన్ వస్తుంది యాడ్ చేస్తే. మరి ఆడ్ ఈవెన్ యాడ్ చేస్తే ఆడ్ ఈవెన్ 3 + 2 5 అంటే ఆడ్ వస్తుంది. ఆడ్ యాడ్ చేస్తే ఈవెన్ వస్తుంది. అంటే దీన్ని బట్టి మనకి వాడు అడిగింది ఏంటి? m + n = ఈవెన్ అంటే రెండింటిని యాడ్ చేస్తే ఈవెన్ రావాలి. ఈవెన్ వచ్చే పాసిబిలిటీ ఏమేమి ఉన్నాయి? మనకి ఈ రెండు ఉన్నాయి. అంటే రెండు ఈవెన్ అవ్వాలి లేదా రెండు ఆడ్ అవ్వాలి. రెండు ఈవెన్ అంటే ఏంటి? 2x అంటే m 2x అవ్వాలి లేదా n 2x అవ్వాలి. అంటే రెండు ఈవెన్ అయితే ఈవెన్ వస్తుంది, లేదా రెండు ఆడ్ అయినా ఈవెన్ వస్తుందా? ఆడ్ అంటే ఏంటి? 2x + 1 అంటే m ఏమో 2x + 1 రావచ్చు, n కూడా 2x + 1 రావచ్చు. అంటే దీన్ని బట్టి ఫైనల్గా ఏ బిట్కి ముందు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ డిరైవ్ చేస్తున్నాం, దాని తర్వాత గ్రామర్ రాద్దాం. అంటే a పవర్ m అంటే ఏంటి? 2x, b పవర్ 2x అంటే ఈవెన్. ఈ రెండింటిని యాడ్ చేశాను అనుకోండి ఈవెన్ అంటే ఇది m ఇది n, m + n అంటే 2x + 2x యాడ్ చేస్తే వచ్చేది ఈవెనేనా? ఆర్ ఇంకోటి ఏం రావచ్చు? ఆడు అంటే a పవర్ 2x + 1 b పవర్ 2x + 1. సో ఆడు వచ్చినా కూడా మనకి వస్తుంది. దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తే దీన్ని a² x రాయొచ్చు, b² x రాయొచ్చు, ప్లస్ ఇది a పవర్ 2x ఇంటూ a డాట్ b పవర్ 2x ఇంటూ b. దీన్ని a స్క్వేర్ని a అని రాస్తున్నాను. రెండు ఏలన్నా a² అనే కదా. సో a² x, దీన్ని b² x ప్లస్ a² అంటే ఏం రాయొచ్చు మనం? a రాయొచ్చు x ఇంటూ a, b² 2x అంటే b పవర్ 2x అంటే b² x. b² మనం రెండు bల కింద రాయొచ్చు. సో bb² x డాట్ b. దీనికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే x ప్లేస్లో స్టార్ పెట్టడమే. అప్పుడు దీన్ని బట్టి ఏమైంది ఫైనల్గా? a² స్టార్ bb² స్టార్ ప్లస్ a² స్టార్ a అండ్ bb² స్టార్ ఫాలోడ్ బై b. ఇప్పుడు దీనికి గ్రామర్ రాద్దాం. దీని గ్రామర్ ఎలా రాస్తాం? a స్టార్ని x అందాం,
బీబీ స్టార్ని వై అందాం. ఇది ప్లస్ అంటే ఏంటి మీనింగ్? ఎదురు ఇది కానీ ఇది కానీ అని. అంటే దీన్ని ఎక్స్ అనుకుందాం, ఇది ఆల్రెడీ వై అనుకుందాం. అంటే ఒక పాసిబిలిటీ ఏంటి? ఎక్స్ వై రావచ్చు. ఇంకో పాసిబిలిటీ ఏంటి? ఎక్స్ఏ వైబి రావచ్చు. అంటే స్టార్ట్ సింబల్ ఎస్ డిటర్మైన్స్ ఎదర్ ఎక్స్ వై ఆర్ ఎక్స్ఏ వైబి. ఎక్స్ఏ వైబి. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ఎక్స్ అంటే ఏంటి? ఏ స్టార్. జనరల్గా మనకి ఏ స్టార్ అంటే ఎలా రాస్తాం? ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఇది ఏ స్టార్ అంటే ఏ ఎక్స్ ఆర్ ఎప్సిలాన్. ఈ ఏ అంటే ఏంటి? ఏ అనేగా, అంటే ఏ ఎక్స్ ఆర్ ఎప్సిలాన్. అలానే వై అంటే ఏంటి? బీబీ స్టార్. అంటే ఏమవుతుంది అప్పుడు? వై ఈజ్ ఈక్వల్ టు బీబీవై ఆర్ ఎప్సిలాన్. అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం బి పవర్ ఎన్ స్లాష్ ఎం ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఆడ్. దీనికి అంటే రెండు నెంబర్స్ని యాడ్ చేస్తే ఆడ్ రావాలి. ఆడ్ వచ్చే పాసిబిలిటీస్ మనకి రెండేనా ఉంది. అంటే ఏంటిది? ఈవెను ఆడు, ఆడు ఈవెన్. ఈవెను ఆడ్ అంటే ఒకటి 2x, ఇంకోటి 2x ప్లస్ 1, లేదా 2x ప్లస్ 1 2x. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం బి పవర్ ఎన్ స్లాష్ ఎం ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఆడ్. సో ఆడ్ అంటే మనకి ఏమొస్తుంది? ఇది 2x, ఇది 2x ప్లస్ 1, లేదా ఇది 2x ప్లస్ 1, ఇది 2x. అంటే ఈవెన్ ఆడ్ ఆర్ ఆడ్ ఈవెన్, ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు వచ్చేది ఆడ్ వస్తుంది. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది? ఏ పవర్ 2x డాట్ బి పవర్ 2x ప్లస్ 1 ఆర్ ఏ పవర్ 2x ప్లస్ 1 ఇంటూ బి పవర్ 2x. దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తే దీన్ని ఏ స్క్వేర్ హోల్ పవర్ ఎక్స్ బి పవర్ 2x ఇంటూ బి ప్లస్ ఏ పవర్ 2x ఇంటూ ఏ బి పవర్ 2x. దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తే దీన్ని ఏ హోల్ పవర్ ఎక్స్, దీన్ని బి స్క్వేర్ అంటే బి అంటే బి హోల్ పవర్ ఎక్స్ ఇంటూ బి ప్లస్ ఏ పవర్ 2xని ఏ స్క్వేర్ అంటే ఏ హోల్ పవర్ ఎక్స్ ఇంటూ ఏ తర్వాత బీబీ హోల్ పవర్ ఎక్స్. సో ఎక్స్ అంటే స్టార్ అని రాస్తాం. అంటే ఏ హోల్ స్టార్ బీబీ హోల్ స్టార్ ఫాలోడ్ బై బి ప్లస్ ఏ హోల్ స్టార్ ఫాలోడ్ బై ఏ బీబీ హోల్ స్టార్. సో దీనికి మనం గ్రామర్ రాయాలి. దీన్ని ఎక్స్ అనుకుందాం, దీన్ని వై అనుకుందాం. అంటే ఒక పాసిబిలిటీ ఏమవుతుంది మనకి ఇక్కడ? ఎక్స్ వై బి వస్తుంది, లేదా ఇది ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఇది వై అనుకున్నాం కాబట్టి ఎక్స్ ఏ వై వస్తుంది. సో అప్పుడు స్టార్ట్ సింబల్ ఎస్ డిటర్మైన్స్ ఎక్స్ వై బి, ఎక్స్ వై బి ఆర్. ప్లస్ అంటే ఆర్ అని, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో ప్లస్ ఉంటే నువ్వు ఇక్కడ ఆర్ అని తీసుకోవాలి. ఎక్స్ ఏ వై, ఎక్స్ ఏ వై. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ఎక్స్ అంటే ఏంటి ఇక్కడ? ఏ స్టార్ అన్న. అంటే మనం ఏ స్టార్ అంటే ఏని ఏ అనుకుంటే అంటే ఏ ఎక్స్ ఆర్ ఎప్సిలాన్. నెక్స్ట్ వై అంటే బీబీ స్టార్ అంటే బీబీ వై ఆర్ ఎప్సిలాన్. సో ఇది గ్రామర్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం బి పవర్ ఎన్ స్లాష్ బి పవర్ ఎన్ సి పవర్ పి స్లాష్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్. ఇక్కడ కూడా ఎం కామా ఎన్ కామా పి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్ అంటే ఇక్కడ ఎం ప్లేస్లో ఎన్ సబ్స్టిట్యూట్ చేయొచ్చా? అంటే ఈ రెండింటిని కంపారిజన్ చేయాలి. దీంతో అసలు సంబంధం లేదు మనకి. అంటే పి వాల్యూ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సి స్టార్ అని. అంటే ఏ పవర్
m ఈజ్ ఈక్వల్ టు n కాబట్టి a పవర్ n b పవర్ n ఇంకోటేమో c పవర్ p. a పవర్ n b పవర్ n c పవర్ p. p ఏమో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే ఇది మొత్తాన్ని అంటే ఈ రెండు సేమ్ ఉన్నాయి పవర్లో. ఆల్రెడీ ఇంతకుముందు ఎగ్జాంపుల్లోనే చెప్పాను ఏ పవర్ n b పవర్ nకి ఏం రాసాం మనం. సపోజ్ దీని మొత్తాన్ని నేను క్యాపిటల్ ఏ అనుకుంటాను, ఇది క్యాపిటల్ బి అనుకుంటాను. క్యాపిటల్ బి అంటే ఏంటి, సి స్టార్ అని. సి పవర్ పి అంటే పి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కదా, సి స్టార్. ఇదేమో ఏ పవర్ n బి పవర్ n, ఈ రెండు సేమ్ ఉన్నాయి. అంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ బీస్. ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్ రావడానికి మనం ఏం రాస్తాం, ఇక్కడ ఎస్ డిటర్మైన్స్, దీని పేరేమో ఏ, ఇదేమో బి. ఏ అంటే ఏంటి ఇక్కడ, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ. ఏ అంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ బీస్. ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్ బీస్ అంటే ఏం చెప్పాను, ఇక్కడ ఏ రాస్తాం, ఇక్కడ బి రాస్తాం, ఇలా ఏసు బీస్ ఎక్స్పాండ్ అవుతూ ఉండాలి. ఇక్కడ ఏదైతే పేరు వాడానో అదే పేరు రాస్తాం. నువ్వు ఆగిపోవాలి అనుకుంటే ఏ ప్లేస్లో ఎప్సిలాన్. అంటే దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తే ఫైనల్గా ఏసు బీస్ ఈక్వల్ వస్తాయి. వాట్ అబౌట్ బి, మరి బి అంటే ఏంటి ఇక్కడ, బి అంటే సి స్టార్ అనేగా. బి అంటే సి స్టార్. సి స్టార్ అంటే స్మాల్ సి, మళ్ళీ అదే రికర్సివ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ బీలో కావాలి స్మాల్ సి క్యాపిటల్ బి ఆర్ ఎప్సిలాన్. సింపుల్. బి బిట్ అబ్జర్వ్ చేయండి. ఎన్ ఈజ్ ఈక్వల్ టు పి, ఈ రెండు సేమ్ అన్నాడు. అంటే ఏ పవర్ ఎం అలానే ఉంటుంది. ఇదేమైంది, బి పవర్ పి సి పవర్ పి అవుతుంది, అంతేనా. బి పవర్ పి సి పవర్ పి అంటే ఈ రెండు సేమ్ రావాలి. బీసు సిసి ఈక్వల్గా ఉండాలి, ఏస్ మాత్రం ఎన్నైనా ఉండొచ్చు. అంటే ఇది ఏ స్టార్, ఇదేమో ఈక్వల్ నెంబర్ ఆఫ్ బీస్ అండ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ సీస్. దీని మొత్తానికి కలిపి ఏ అనే పేరు పెడతాను, దీని మొత్తానికి కలిపి బి అనే పేరు పెడతాను. అప్పుడు ఏమైంది, ఎస్ డిటర్మైన్స్ ఏబి. వాట్ అబౌట్ ఏ. ఏ అంటే ఏంటి ఇక్కడ, ఏ అనేది దేని మీద డిపెండ్ అవ్వట్లేదు, కానీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 కాబట్టి అంటే ఏ స్టార్ అని. ఏ స్టార్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలో రాయాలంటే ఏమో రాస్తాం, అంటే స్మాల్ ఏ, ఇక్కడ ఏముందో అది క్యాపిటల్ ఏ ఆర్ ఎప్సిలాన్. వాట్ అబౌట్ క్యాపిటల్ బి. క్యాపిటల్ బి ఏమైంది, బి పవర్ పి సి పవర్ పి అంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ బీస్ అండ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ సీస్. అంటే ఇక్కడ బి రాస్తాం, ఇటు సైడ్ సి రాస్తాం, ఇక్కడ ఏది ఉందో అది రాస్తాం. అంటే బిఈసి బీసీ ఎక్స్పాండ్ అవుతాయి వెళ్తుంది. ఫైనల్గా బి ప్లేస్లో ఏం పెట్టాలి, ఎప్సిలాన్. అప్పుడు బీసీ సీసీ ఈక్వల్గా వస్తాయి. ఈ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎం ప్లస్ పి అన్నాడు. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎం ప్లస్ పి అంటే ఎన్ ప్లేస్లో ఎం ప్లస్ పి సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, సి ఏ పవర్ ఎం బి పవర్ ఎన్ ప్లేస్లో ఎం ప్లస్ పి, ఇక్కడ ఎం ప్లస్ పి ఇంటూ సి పవర్ పి. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏ పవర్ ఎం బి పవర్ ఎం బి పవర్ పి సి పవర్ పి. అంటే ఇది ఎలా ఉంది, ఇప్పుడు ఏసు బీసు ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ బీస్ రావాలి. బీస్ అండ్ సీస్ ఏమో ఈక్వల్ నెంబర్ ఆఫ్ బీస్ అండ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ సీస్ రావాలి. అంటే దీని మొత్తానికి కలిపి క్యాపిటల్ ఏ అంటాను, దీని మొత్తానికి కలిపి క్యాపిటల్ బి అంటాను. అప్పుడు ఏమైంది, ఎస్ డిటర్మైన్స్ ఏబి అయినా ఏబి. మరి ఏ అంటే ఏంటి, క్యాపిటల్ ఏ అంటే ఏంటి, ఏసు బీస్ ఈక్వల్ నెంబర్ రావాలి. అంటే ఒక సైడ్ ఏ రాస్తాను, ఇంకో సైడ్ బి రాస్తాను, ఈ మధ్య ఇక్కడ ఏ ఉందో అది వాడతాను. అంటే ఏసు బీస్ ఎక్స్పాండ్ అవుతా వెళ్తాయి. ఫైనల్గా ఏ ప్లేస్లో ఎప్సిలాన్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అలానే బి. బి అంటే ఏంటి, ఈక్వల్ నెంబర్ ఆఫ్ బీస్ అండ్ సీస్. అంటే క్యాపిటల్ బి డిటర్మైన్స్ ఏమైంది, బీసీ అంటే బిసి బి. బీసీని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తారు. అలా బీసీలు ఎన్నైనా వస్తానే ఉంటాయి, 2 బీలు 2 సీలు, 3 బీలు 3 సీలు. ఫైనల్గా బి ప్లేస్లో ఎప్సిలాన్ సబ్స్టిట్యూట్ చేస్తాం. సింపుల్. సో ఇలాంటి మోడల్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నాను. ఫోర్త్ వన్ వచ్చేసి ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం బి పవర్ ఎన్ సి పవర్ పి స్లాష్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్ అనేది ఒక కండిషను, ఆర్ అన్నాడు. ఇంకోటేమో ఎన్ ఈజ్ ఈక్వల్ టు పి అన్నాడు. ఎన్ ఈజ్ ఈక్వల్ టు పి. ఇప్పుడు దీని ప్రకారం ఏమవుతుంది, ఫస్ట్
మనం m ఈజ్ ఈక్వల్ టు n తీసుకొని రాద్దాం. m ఈజ్ ఈక్వల్ టు n సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమైంది, ఏ పవర్ m ప్లేస్లో n సబ్స్టిట్యూట్ చేస్తా, అంటే a పవర్ n, b పవర్ n, c పవర్ p, ఆర్ n ప్లేస్లో p సబ్స్టిట్యూట్ చేస్తా. n ప్లేస్లో p సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది, a పవర్ m, b పవర్ p, c పవర్ p. అంటే దీని మీనింగ్ ఏంటి, ఇక్కడికి వచ్చేసరికి ఏసు బీసు ఈక్వల్గా ఉండాలి. ఎన్ని ఏసు ఉన్నాయి అన్ని బీస్ ఉండాలి. సీస్ మాత్రం ఎన్నైనా ఉండొచ్చు, అంటే ఇది సి స్టార్ అని. ఇక్కడికి వచ్చేసరికి బీసు సీస్ అనేవి ఈక్వల్గా ఉండాలి, ఏస్ మాత్రం ఎన్నైనా ఉండొచ్చు. అంటే దీన్ని బట్టి ఓన్లీ ఈ పార్ట్ వరకు రాయాలంటే ఏం రాస్తాం, సపోజ్ దీని మొత్తాన్ని కలిపి క్యాపిటల్ ఏ అంటాను, దీని క్యాపిటల్ బి అంటాను. అప్పుడు ఎస్ డిటర్మైన్స్ ఏమైంది, ఏబి అవుతుంది. మరి ఏ అంటే ఏంటి, ఇక్కడ క్యాపిటల్ ఏ అంటే ఏంటి, ఏసు బీసి ఈక్వల్గా ఉండాలి, అంటే ఇటు సైడ్ ఏ ఇటు సైడ్ బి, ఇక్కడ క్యాపిటల్ ఏ ప్లేస్లో ఎప్సిలాన్. క్యాపిటల్ బి అంటే సి స్టార్ అని. క్యాపిటల్ బిని సి స్టార్లో ఎలా రాస్తాం అంటే స్మాల్ సి క్యాపిటల్ బి ఆర్ ఎప్సిలాన్. ఇదంతా ఏంటిది, ఈ పాసిబిలిటీ వచ్చినప్పుడు. లేదా ఈ పాసిబిలిటీ కూడా రావచ్చు ఇంకోటి, అంటే దీన్నేమో క్యాపిటల్ ఆల్రెడీ ఏబి వాడాను కాబట్టి దీని పేరు క్యాపిటల్ సి క్యాపిటల్ డి అంటాను, ఆర్ సిడి అని రాస్తున్నాను. ఒకటి ఏబి ఇంకోటి సిడి. ఇక్కడ సి అంటే ఏంటి, ఇది దేని మీద డిపెండ్ అవ్వట్లేదు, అంటే ఏ స్టార్. డి ఏమో బీసీ మీద డిపెండ్ అవుతుంది, అంటే ఎన్ని బీస్ ఉన్నాయి అన్ని సీస్. సో అప్పుడు క్యాపిటల్ సి ఏమవుతుంది, ఏ స్టార్. ఏ స్టార్ అంటే ఏ క్యాపిటల్ సి ఆర్ ఎప్సిలాన్. వాట్ అబౌట్ క్యాపిటల్ డి, క్యాపిటల్ డి ఏమైంది, క్యాపిటల్ డి అంటే బీసు సిస్ ఈక్వల్గా రావాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ డిలో, అంటే బిసి ఈక్వల్గా రావాలి కాబట్టి దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తాను, బీడిసి అలా. ఫైనల్గా డి ప్లేస్లో ఎప్సిలాన్ సబ్స్టిట్యూట్ చేస్తాను. సో ఇది ఫైనల్ ఆన్సర్, ఇది గ్రామర్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. L is equal to W power R slash W belongs to A plus B whole star. సో W అంటే ఒక స్ట్రింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏస్ అండ్ బీస్లో రాసేది, W పవర్ R అంటే దాన్ని రివర్స్ చేసేది. ఆల్రెడీ నేను ఈ ప్రాబ్లం మీకు ప్రీవియస్గా ఒక గ్రామర్ ఇస్తే లాంగ్వేజ్ ఎలా రాయాలో చెప్పాను. ఈ రెండింటికి నేను గుర్తుపెట్టుకోమని చెప్పాను మిమ్మల్ని. అంటే W అంటే ఏంటి, ఫర్ సపోజ్ నేను ఏబి అని తీసుకున్నాను అనుకోండి, W పవర్ R అంటే ఏంటి, బిఏ అనేనా, అంటే దీని రివర్స్లోనైనా వచ్చేది. సపోజ్ నేను ఏబిబి అని తీసుకున్నాను అనుకోండి, ఇది W అయితే W పవర్ R ఏమవుతుంది, బిబిఏ అని అయ్యేది. అంటే ఇక్కడ ఏదైతే సింబల్ ఉందో లాస్ట్లో కూడా అదే సింబల్ ఉండాలి, దానికి ముందు ఏముందో దానికి ముందుదే లాస్ట్ బట్ వన్ అదే ఉండాలి. అంటే దీన్ని బట్టి ఏఎస్ఏ అంటే ఇక్కడ ఏతో స్టార్ట్ అయితే ఎండింగ్ ఏతో ఎండ్ అవ్వాలి, ఇక్కడ బీతో స్టార్ట్ అయితే ఎండింగ్ బీతో ఎండ్ అవ్వాలి. అంటే దీన్ని బట్టి ఏ బిట్కి గ్రామర్ ఏమైనా రాస్తామంటే ఎస్ డిటర్మైన్స్ ఏ, మళ్ళీ అదే ఎక్స్పాండ్ కావాలంటే ఏఎస్ఏ ఆర్ బిఎస్బి. ఆర్ ఏం రాయాలి, ఎప్సిలాన్. ఈ స్ట్రింగ్ వస్తుందో లేదో చూడండి, ఏబిబిఏ. సో ఏఎస్ఏ, నేను ఎస్ ప్లేస్లో బిఎస్బిఏ, ఈ ఫైనల్గా ఎస్ ప్లేస్లో ఎప్సిలాన్ సబ్స్టిట్యూట్ చేస్తాను, అప్పుడు ఏబిబిఏ వస్తుందా, ఇలా నువ్వు ఏ స్ట్రింగ్ అయినా వస్తుంది. సో ఇది రివర్స్కి ఒక స్ట్రింగ్ దాని పక్కనే ఉండే రివర్స్కి ఇస్తే స్టార్టింగ్ ఎండింగ్ సేమ్ ఉండాలి. అదే ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్ ఒక లెంత్ నెంబర్ ఆఫ్ బీస్ ఒక లెంత్ అంటే సేమ్ ఇదే, కానీ ఇక్కడ మేము ఏఎస్బి అయింది బిఎస్ఏ అవుతుంది. స్టార్టింగ్ ఎండింగ్ డిఫరెంట్ సింబల్స్ ఉంటాయి. అంటే అప్పుడు సి బిట్కి ఏమైతే చెప్పగలరా, పోనీ ఇది చూడండి, బి బిట్ ఏమి ఇచ్చాను, డబ్ల్యూఎక్స్ డబ్ల్యూ పవర్ ఆర్ అంటే ఏమవుతుంది, సేమ్ ఇదే గ్రామర్. ఎస్ డిటర్మైన్స్ ఏఎస్ఏ ఆర్ బిఎస్బి, ఆర్ ఏమైంది అంటే మినిమం ఎక్స్ రావాలి ఇక్కడ, అంటే ఎక్స్, ఎప్సిలాన్ కాదు, ఎక్స్ ప్లేస్లో ఎప్సిలాన్, ఎప్సిలాన్ ప్లేస్లో ఎక్స్ ఇక్కడ. ఇది బి బిట్. వాట్ అబౌట్ సి,
స్ట్రింగ్ లెంత్ ఆఫ్ ఏసీ అంటే నెంబర్ ఆఫ్ ఏస్ యొక్క లెంత్ ఎంత ఉందో నెంబర్ ఆఫ్ బీస్ యొక్క లెంత్, ఇది ఆల్రెడీ చెప్పాను ఇది కూడా. అప్పుడు ఏమైంది, ఎస్ డిటర్మైన్స్ ఇక్కడ డిఫరెంట్ వస్తాయి, అంటే ఏఎస్బి ఆర్ బిఎస్ఏ ఆర్ ఎప్సిలాన్. ఇదేమో ఏస్ ఎన్ని ఉన్నాయో బీస్ ఎన్ని వస్తాయి కౌంట్. ఫైనల్గా ఎస్ ఎండ్ అవడానికి ఎప్సిలాన్.